గత 15 రోజుల సంది ధర్నాలు చేసుకుంటా ప్రతి ఒక్కరి మీడియాలో సోదరుడు కానీ మాకు చాలా సహకరించిండు. ఈ రోజు వరకు నిన్న కోర్టు ఆర్డర్ వచ్చింది పోలీసు వాళ్ళు రావద్దని చెప్పి మా కోరిక ఏంటంటే ఈ రోజు వరకు ఎవరు అధికారులు వచ్చి మాకు న్యాయం చేయలే. ఈ రోజు ఏంటంటే దీన్ని పోస్ట్ కార్డు ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లాలని మేమందరం ఈ రోజు నిర్ణయం తీసుకుని దీన్ని ద్రౌపది ముర్ము గారు కూడా మాకు ఇవాళ టైం ఇవ్వడం జరిగింది. దీన్ని ప్రధానమంత్రి దగ్గరికి కూడా తీసుకుపోతాం పోస్ట్ కార్డు ద్వారా. ఆయన కూడా స్పందించి అధికారులకు చెప్తే ఆయన మాకు కొద్దిగా న్యాయం జరుగుతుందని మేము ఈరోజు పోస్ట్ కార్డు ద్వారా నిరసన తెలుపుతున్నాం. ఈ పోస్ట్ కార్డులు అందరం ఏం చేస్తాం, ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తాం, సీఎం దృష్టికి తీసుకెళ్ళినాం. ఆల్రెడీ ఈరోజు తీసుకెళ్తున్నాము. సీఎం తర్వాత ద్రౌపది ముర్ము నుంచి టైం తీసుకున్నాం. ఆమె ప్రధానమంత్రి వారికి చేర్చేలాగా ఆమె మాకు టైం ఇచ్చారు. ఈరోజు దాని విషయంలో అందరం ఈరోజు సమావేశమైనాం. ఈరోజు ప్రత్యేకంగా సమావేశమైనాం. గత 15 రోజుల సంది కూడా మాకు ఏ అధికారులు వచ్చి మీకు న్యాయం చేస్తాము అని చెప్పి గత ఉన్న అధికారులు గత మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎవరు కానీ సంప్రదించ చేయలేదు ఇప్పటి వరకు కూడా. కానీ ఈరోజు సీఎం దృష్టికి తీసుకోవాలని చెప్పి ఈ పోస్ట్ కార్డు ద్వారా మేము మా విన్నపం అక్కడ దాకా ప్రధానమంత్రి దాకా తీసుకెళ్లాలని చెప్పి మేము పోస్ట్ కార్డు ద్వారా ఈ రోజు నిర్ణయం తీసుకున్నాం. నేను జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో పోలీసులు కూడా వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడుతున్నట్టు మిమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు అనేది ప్రధానంగా వచ్చినటువంటి ఆరోపణ ఎంతవరకు? నిన్న జరిగిన విషయం అయితే అసలు అరెస్ట్ కాదు, పోలీసులు రావడమే చర్చనీయాంశం. నిన్న చాలా దాని కోర్టు ఆర్డర్ని ధిక్కరించి మరి పోలీసులు రావడం అది చర్చనీయాంశమే. ఈరోజు చట్టం ఎక్కడ పోతుందో, చట్టం పరిధిలో చట్టం లేదు. చట్టం ఎక్కడ పోతుందో కూడా మనకు అర్థం కావట్లేదు. మన ఉన్నోనికి ఒక చట్టం అయింది, లేనికి ఒక చట్టం అయింది. దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు కూడా నిర్ణయాలు మార్చుకోవాలి. కొన్ని గిరిజనులకు న్యాయం జరిగేలాగా వాళ్ళు కూడా కొంచెం నిర్ణయాలు తీసుకోవాలి. అంటే ఎట్లా నెక్స్ట్ మీ మా ప్రణాళిక మొత్తం దీన్ని సీఎం దృష్టికి, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దాకా సీఎం, తర్వాత కేంద్ర ప్రభుత్వం మనకు ప్రధానమంత్రి మోడీ దాకా తీసుకెళ్తాం. ఉద్యమం ఆపము, ఎట్లాంటి ఉద్యమం ఆపేది లేదు. దీంట్లో న్యాయం ఉంది కాబట్టి న్యాయ పోరాటం చేస్తున్నాం. దీంట్లో ఒట్టిగా ఎవరు కొట్లాడతలే. ఇక్కడ నేను కూడా చూస్తున్నా కాబట్టి మాది కూడా పక్క విలేజే. నేను చూసిన కాడికి నేను కూడా 38 సంవత్సరాలు ఉన్నా. వీళ్ళు కూడా 38 సంవత్సరాల నుంచి 2వ తరం 3వ తరం కూడా దున్నుకుంటారు. నేను చూసిన కాబట్టి మేము కూడా వచ్చి వీళ్ళకు మద్దతు ఇస్తున్నాం. ఓకే. వెలిమల తాండ రామచంద్రపురం మండలం సంగారెడ్డి డిస్టిక్ లో ఇక్కడ అయితే బిలాదాకల్ భూమి అయితే ఏది ఉందో అక్కడ పేద గిరిజన వాళ్ళకు రైతులకు ఎంత అన్యాయం జరుగుతుందో, ఇక్కడ అన్యాయం పైన ఇప్పటి వరకు జరుగుతున్న కొన్ని రోజుల పాటు కూడా దీనిపైన అధికారులు కానీ ఇంకెవరు స్పందించకపోవడం చాలా ఈ ఇష్యూ మీద పోలీసు వాళ్ళు కూడా చాలా చర్యలు తీసుకుంటున్నారు. అన్యాక్రాంతమైన కేసులు పెడుతున్నారు వీళ్ళపైన, గిరిజనులపైన. పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడితే గ్రామ పెద్దలు కానీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సాయం చేస్తే వాళ్ళను అరెస్టులు చేయడం, హౌస్ అరెస్ట్ చేయడం, లేకపోతే వాళ్ళను మరికొన్ని విధాలుగా మా దగ్గరికి చేరకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ అన్యాయాలను అక్రమాలను బయటికి తెలియజేయడానికి మాకెవరు కూడా సహకరించలేదు. ఈ మీడియా ద్వారా మాత్రమే మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. మాకు సాయంగా ఉండేది మీడియా వాళ్ళే కాబట్టి పెద్దవాళ్ళని ఎవరినైతే రానివ్వట్లేదు. గ్రామ సర్పంచులను కానీ పెద్దవాళ్ళని కానీ ఇంకొంతమంది పెద్దవాళ్ళని నిన్నటి దాకా ఉన్న బాలరాజన అనే అతన్ని చేస్తున్నారు. వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు పోలీసు వాళ్ళు. వాళ్ళకి ఆర్డర్స్ ఉన్నా కానీ మమ్మల్ని ఆర్డర్లను బేఖాతరు పెట్టి మా పైన దోపిళ్ళకు దౌర్జన్యాలకు దారి తీస్తున్నారు వాళ్ళు. ఇలా ఈ దౌర్జన్యాలు చెప్పి ప్రజలలో ఏ సందేశం ఇద్దామనుకుంటున్నారో మరి. మమ్మల్ని బతకనియ్యారా? మా భూముల పైన మమ్మల్ని బతకనిచ్చేటట్టు లేరు వీళ్ళు. అయితే మీరేంటి తెలంగాణ ప్రభుత్వానికి మీరు చేసే డిమాండ్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి దీనిపైన సీఎం చర్యలు తీసుకోవాలి. మా భూములు ఇక్కడ వాస్తవంగా ఎవరు సాగు చేసుకుంటున్నారు, ఆ భూములపైన ఎవరు వ్యవసాయం చేసుకుంటున్నారు అనేది తెలుసుకోవాలి. వాస్తవాలు తెలుసుకొని వెంటనే మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిందా లేదా? గతంలో 1994లోనే కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినాయి మాకు. ఆ ఆర్డర్స్ ని బేఖాతరు చేసిరు. మేము కొన్ని సంవత్సరాలుగా అర్జీలు పెట్టుకున్నాం కానీ మా అర్జీలను వాళ్ళకు పట్టించుకోరు. కానీ వాళ్ళు 2 నెలల కింద అర్జీలు పెట్టుకుంటే మాత్రం తక్షణమే వాళ్ళ పనులు జరిగిపోతాయి. అధికారులు వాళ్ళకి అలా సహకరిస్తారు. మేము పేదవాళ్ళం, మేము వాళ్ళలాగా చేసుకోలేము, దౌర్జన్యాలు చేయలేము. ఎవరి భూములపైన దౌర్జన్యం చేయడానికి మేమంత ధైర్యం లేదు, మాకు అంత చేయలేము. కాబట్టి అధికారులు వాళ్ళ దగ్గర కుమ్మకై మా భూములను కాజేస్తున్నారు. మాకు 1994 కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది. మొన్న 2 రోజుల క్రితం కూడా కోర్టు మళ్ళీ దీంట్లో పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ చేసుకోవద్దు, పోలీసు వాళ్ళ జోక్యం ఉండకూడదని చెప్పి ఆర్డర్ వచ్చిన ఆర్డర్లను పోలీసు వాళ్ళు బేఖాతా చేస్తున్నారు. మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. మా పైన మర్డర్ కేసులు పెడుతున్నారు మమ్మల్ని. మేము సంఘ విద్రోహులం కాదు, మేమేమో దేశద్రోహాలు చేసే వాళ్ళం కాదు. అలాంటి వారిపైన మాకు బెదిరింపులకు గురి చేస్తూ స్టేషన్లకు తీసుకుపోయి రోజు మొత్తం స్టేషన్లో కూర్చోబెట్టి మీ పైన
మర్డర్ కేసులు పెడుతున్నామని చెప్పి మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, అక్కడ ఆ స్థలంలోకి మీరు వెళ్ళకూడదని చెప్పి మమ్మల్ని ఏదో దేశద్రోహులకు ఉగ్రవాదులకు ఇది చేస్తున్నట్టు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దేశద్రోహులకు ఉగ్రవాదులకు కూడా ఇలాంటి పరిస్థితులు రావేమో, కానీ అలాంటి దుస్థితులు మాకు జరుగుతున్నాయి. దీన్ని వెంటనే ఎవరు స్పందించకపోతే రాష్ట్ర ప్రభుత్వం సాధించేది మరో లగచర్ల చేస్తాం, మరో లగచర్ల కంటే తీవ్రమైన దాడిని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తాం. ఏంది అంటే గతంలో లగచర్ల కూడా ఒకటి అయింది, గిరిజనులు లాక్కున్నారని తెలిసింది. సేమ్ ఇక్కడ కూడా జరుగుతుంది. ఎందుకు పదే పదే గిరిజనుల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు గిరిజనులను టార్గెట్ చేస్తున్నారు? గిరిజనులను ఎందుకు తాగేది? వీళ్ళకు నాలెడ్జ్ తక్కువ ఉంటుంది, వీళ్ళకి తెలివితేటలు తక్కువ ఉంటాయి కాబట్టి చదువుకోలేదు, నిరక్షరాస్యులు. వీళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఈ బడా రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళపైన విరుచుకుపడుతున్నారు. వీళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వీళ్ళకు మందులకో లేకపోతే తాగుడుకో బానిసలు చేస్తున్నారు. మా దాంట్లో వచ్చే కొంతమందిని పంపించి దీన్ని వెంటనే స్పందించకపోతే గిరిజన సంఘాలకు, గిరిజన సంఘ నాయకుల పెద్దలకు వాళ్ళందరితోటి మేము మళ్ళీ ఇది తీవ్రతరం చేయబోతున్నాం. దీన్ని అంటే ఇట్లనే కొనసాగితే భవిష్యత్తులో మీ ప్రణాళిక ఎట్లా ఉండబోతుంది? దీన్ని ఇలాగే కొనసాగితే మేము దీన్ని ఇప్పుడు రేపటి ఇంకో 2 రోజుల్లో ఇంకో ప్రణాళిక వేయబోతున్నాం. మేము గిరిజన సంఘ నాయకులను ఎస్టీ కమిషన్ దగ్గరకు తీసుకెళ్ళాం. మేము దీన్ని రీసెంట్గా గిరిజన నాయకులను పెద్ద ఎత్తున పిలిపించి మేము దీన్ని పెద్ద ఎత్తున చేయదలుచుకున్నాం. మేము తదుపరి చర్యలు తీవ్రతరం చేస్తాం. మేము ఇంకోటి కార్డు రూపంలో మీరు అందరికి పంపిస్తున్నారు కదా, చెప్పండి. ఈ కార్డు రూపంలో మేము నిరసన చేస్తున్నాం. ఈరోజు సీఎం గారికి ఇవి చేరే విధంగా మేము కార్డులు కూడా ఇచ్చేస్తున్నాము. మేము గిరిజనుల లంబాడీలము. మాకు 1994లో హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. మేము భూములు చేసుకున్నాము. ఇక్కడ మా తాతలు కానీ మేము కానీ మొన్నటి వరకు చేసుకున్నాము. 2022-23 వరకు చేసుకున్నాము. వీళ్ళు కళ్యాణ్ రెడ్డి వాళ్ళు కానీ, విక్రమ్ రెడ్డి వాళ్ళు కానీ, వేరే రాజేశ్వరి వీళ్ళు కానీ బడాబాబులు వచ్చి మమ్మల్ని భయప్రాంతాలకు గురి చేసి వీళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్లు మమ్మల్ని ఎంఆర్ఓ, ఆర్ఐ, కలెక్టర్, ఏడీ వాళ్ళు వచ్చి మమ్మల్ని మీ భూములు మీకే అవుతుందని చెప్పి కడీలు వేసుకున్నారు. మేమే వాతినాం. ఎక్కడ మీ భూములు మీరు ఉండుండని చెప్పి మాతోనే పాతిపిచ్చారు. మా భూములు మాకే కావాలి. మా భూముల నుంచి మమ్మల్ని ఎలగొట్టారు. ఇప్పుడు బోన్సర్లను పోలీసు వాళ్ళు 100 మంది పోలీసులను పెట్టుకొని బెదిరిస్తున్నారు. మా వాళ్ళకు మా తాండలో మాకే అక్రమంగా కేసులు పెట్టి మమ్మల్ని లోపల తొలగిస్తున్నారు, బెదిరిస్తున్నారు. మాకు ఈ విషయం ఎట్లాగైనా సీఎం దగ్గరికి తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. మాకు న్యాయం చేయాలి, లేకపోతే మరొక లగచర్లకు అవుతుంది. లేకపోతే మాకు సీఎం న్యాయం చేయకపోతే మేము పెట్రోల్ కానీ డీజిల్ కానీ పోసుకొని తగలబడి చచ్చిపోతాము. మాకు భూమి మాత్రం మాకు కావాలి. భూమి కోసం మేము మాత్రం ఈ పోరాడుతాము. మేము ఏ దానికైనా సిద్ధం. మా తాత ముత్తాతల నుంచి వచ్చిన భూమి మా ఆస్తి. అది మాకు మాత్రమే చెందాలి. మీరు ఎవరో గవర్నమెంట్ ఆఫీసర్ ఎట్లా దొంగతనంగా చేసుకుంటారు, ఎవరో లీడర్లకు చేస్తారు. మేమేదో మా రేషన్ కార్డు, మాకు ఆధార్ కార్డు ఏదైనా కావాలనుకుంటే ఇప్పటికీ 6 నెలలు అవుతుంది, మాకు ఎవరు చేయలేదు. ఈ భూములు ఇన్ని ఎకరాలు ఎలా చేసుకుంటారు? 3 నెలలు ఎట్లా చేసుకుంటారు? నేను అప్లికేషన్ పెట్టి మా కొడుకు బియ్యం లేకపోతే అది అప్లికేషన్ పెట్టి 6 నెలలు అవుతుంది నాది. మా కొడుకు బియ్యం ఎక్కలేదు. వీళ్ళకు 40 ఎకరాలు 26 ఎకరాలు ఎలా చేసుకుంటారు వీళ్ళు? మాకు చదువు లేదు, మాకు న్యాయం కావాలి, మాకు చదువు లేదని చెప్పి మమ్మల్ని అందరూ వీళ్ళంతా బడాబాబులు కలిసి మాకు ఒత్తుతున్నారు. మాకు చదువు లేదని చెప్పి చేసుకొని తిన్నారు. ముత్తాతలు ఉన్నప్పటి నుంచి మా అత్త మామలు చేసుకొని తిన్నారు సారు. మా భూమి మీద మీ మీద రిజిస్టర్ చేసిస్తామని మాతోటి కడీలు వేపించి, మమ్మల్ని పాస్బుక్లు చేపిస్తామని మాతోటి కడీలు వేపించి వాళ్ళ పేరు మీద చేసుకున్నారు. మా భూమి మా పేరు మీద ఎందుకు చేయలేదని అడిగితే మీ భూమి లేదు, ఏం లేదు, ఈడ తండ కూడా లేదు, వెళ్ళిపోవాలి మీరు, మీ కానూలు లేదు ఈడ అని అన్నారు. అట్లా ఎట్లా పోతాం? మేము పోము. మా అత్త మామలు సచ్చింది బతికింది అంతా ఈ జాగాలనే. మా మామలు దస్తే కూడా మా భూమిలో వేసినాం. మా భూమిలో వేసిన బొందగడ్డలు కూడా కంపెనీకి వేసి పారేసిపోయారు. అయినా మేము భూమి ఇడవము. బోర్ వేసుకుంటే కూడా బోర్ కూడా మీది కాదు, బోర్ క్యాన్సల్ అయింది, మీది కానూలు లేదు ఇక్కడ అట్లా అని చెప్పారు. ఇప్పుడు నువ్వేమంటున్నావు? ఈ భూమి మలరాలంటే రేవంత్ రెడ్డికి సీఎంకి ఏం చెప్తున్నావు చెప్పు. సీఎంకి మాకు సీఎం సార్ మా భూమి మాకు ఇప్పిస్తే నీకు నీ దగ్గరికి రానికి కూడా మాకు ఉంది, కానీ మాకు న్యాయం చేయి. మాకు లేని వాళ్ళకు మేము ఇన్ని ఏళ్ళ నుంచి మేము బతికినాము, ఇన్ని వాళ్ళు బాధపడినాము. ఇప్పుడు మాకు సాయం చేస్తే మేము సార్కి ముసలు కూడా చచ్చిపోయింది సారు. అప్పటి నుంచి ఉన్నాం మేము. ఆ జాగాలో చచ్చిపోయిన మనుషులు కూడా పగతోటి మా కొడుకు కూడా చచ్చిపోయింది.
ఏంది మీ సమస్య ఏంది ఇక్కడ? మా సమస్య ఈ భూమి మాకు కావాలి. ఈ పోరాటం సీఎం గారికి చేరాలి. మేము ఎన్నో ఏండ్ల నుంచి పోరాడుతున్నాం ఈ జీవితం ఈ భూమి గురించి. ఇప్పుడు నువ్వు భూమి దగ్గర పోతలేవా? పోతున్నాం, రోజు పోతున్నాం. పోలీసు వాళ్ళు మా మీద కేసు పెడుతున్నారు, హరాజ్. నిన్నైతే ఇంటింటికి వచ్చిర్రు, ఇంటింటికి వచ్చి హరాజ్ చేసిర్రు. 6 గంటల మీరు లంబాడీసు మీరు పెడతాం, అట్లా సహకరిస్తే పెడతాం. సార్ వరకు చేరాలి, సీఎం రేవంత్ రెడ్డి సార్ వరకు చేరాలి. మా అంత పేదోళ్ళది సీఎం దాకా చేరాలి. ఒక్క న్యాయం చేస్తలేరు. చుట్టుపక్కల ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఇక్కడ అవి ఏమంటారు కార్పొరేటర్. మాది వెల్మెల తాండా. నేను లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతున్నా. సంగారెడ్డి జిల్లా మాది. వెల్మెల తాండా నుంచి మాకు జరిగిన అన్యాయాలు, మాకు జరిగిన దోపిడీల మీద ఈ సీఎం దాకా మా ఈ జరిగిన భూమి విషయంలో కానీ మేము సావడానికైనా సిద్ధమే, కానీ సీఎం దాకా తీసుకెళ్లాలని చెప్పి మేము మీడియా మిత్రులకి, మా గ్రామ పెద్దలకి మాకు న్యాయంగా చేయాలని ప్రతి ఒక్కరికి ఈ సీఎం దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం మాకు పోవాలని మీడియా మిత్రులకి కోరుకుంటున్నాం. ఏం జరిగింది అంటే మీకు అన్యాయం ఎవరు చేసారు? ఏం జరిగింది? మేము మా తాతలు ముత్తాతల నుంచి చేసుకున్న భూమి ఇది. మాకు అప్పుడు పన్నులు కట్టకున్నా కానీ పెద్ద పెద్ద రాళ్ళు పెట్టి పన్నులు వసూలు చేసుకున్నారు. అన్ని చేసుకున్నా కానీ మాకు అక్రంగా మాకు దోపిడీ చేసి పోలీసు వాళ్ళని పెట్టి బోన్సరాలను పెట్టి భయకరంగా భయపెట్టిస్తున్నారు. కళ్యాణ్ రెడ్డి గారు, ఇక్కడ విక్రమ్ రెడ్డి గారు, నిత్యానంద రెడ్డి గారు, వీళ్ళందరూ భయంకరంగా మాకందరికి పోలీసులను పెట్టి లాఠీ చార్జ్ చేసి మాకంతా విక్రమ్ రెడ్డి గారు వీళ్ళంతా పోలీసులను పెట్టి బోన్సర్లను పెట్టి మాకు కబ్జా మీద మాకు రానియకుండా గురి చేస్తున్నారు. మా భూములు మాకే కావాలి, మాకే చెందాలి. మేము సావడానికైనా రెడీ, బొందల పోవడానికి కూడా రెడీ.